ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మనకు ఎస్ఎస్సి నుంచి అయితే కొన్ని రోజుల కిందట ఒక అప్డేట్ అయితే వచ్చింది. దీని గురించి మీకు తెలుసని అనుకుంటున్నాను, బట్ తెలియకపోతే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఇది కంపల్సరీ మీరు ఎస్ఎస్సిలో ఏ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకున్నా, అది ఎంటీఎస్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, ఏదైనా కానీ ఇది వరకు అప్లై చేసిన వాళ్ళే కానీ ఇక నుంచి అయినా కొత్తగా అప్లై చేయాలి అనుకునే వాళ్ళే కానీ కంపల్సరీ మీ ఇన్ఫర్మేషన్ అయితే జాగ్రత్తగా చూడండి. ఇది మొన్న మనకి 9వ డేటు May 9వ డేట్ నాడు వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో వీళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ఏంటి అని చెప్పేసి ఒకసారి చూసుకున్నట్టయితే, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ద వన్ టైమ్ రిజిస్ట్రేషన్ విల్ బి ఆధార్ ఎనబుల్డ్ ఫర్ 2025 ఎగ్జామినేషన్ సైకిల్ అండ్ ఆన్వర్డ్స్ ఫ్రమ్ 2nd June 2025 అని చెప్పేసి ఇచ్చారు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను మీకు రీసెంట్గా ఒక నెల రోజుల కిందట ఆ మూమెంట్లో మీకు టెలిగ్రామ్లో ఒక పోస్ట్ని పెట్టాను. అంటే ఒక న్యూస్లో వచ్చినటువంటి ఆర్టికల్ అయితే పెట్టడం జరిగింది. ఇక నుంచి ఎస్ఎస్సిలో ఏ నోటిఫికేషన్ ఉన్నా కూడా కంపల్సరీ అప్లికేషన్కి ఆధార్ని అయితే అనుసంధానం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అందులో పేర్కొన్నారు అనమాట. ఇప్పుడు ఒక నెల రోజుల కిందట వచ్చినటువంటి అప్డేట్లో, అది టెలిగ్రామ్లో నేను అప్డేట్ కూడా ఇచ్చిన, ఇది చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అదే అప్డేట్ మనకు ఈ రోజు రావడం అయితే జరిగిందనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, June 2వ తేదీ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అన్నిటికీ ఆధార్ నెంబర్ కంపల్సరీ అప్డేట్ చేయడం అయితే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా కింద ఒక మాట ఏం చెప్తున్నారంటే, ఫర్దర్ విత్ రెస్పెక్ట్ టు ద యాన్యువల్ ఎగ్జామినేషన్ క్యాలెండర్ ఇష్యూడ్ on 9th May 2025 it is informed that the option to edit the existing one-time registration form would be permitted ఓన్లీ టిల్ 31st May 2025. సో వీళ్ళు ఏంటంటే మొన్న రీసెంట్గా 9th May 2025 నాడు కొత్త క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, మీకు తెలిసిందే కదా, మనకు సెంట్రల్కి సంబంధించినటువంటి ఎస్ఎస్సి కొత్త క్యాలెండర్ రిలీజ్ చేసిందని నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ ఇచ్చాను. సో నేను ఎందుకు టెలిగ్రామ్ అంటున్నానంటే, ఈ మధ్య నేను వీడియోస్ అనేది రెగ్యులర్గా చేయట్లేదు. ఏ అప్డేట్ ఉన్నా కూడా నేను టెలిగ్రామ్లోనే పెట్టేస్తున్నాను. కాబట్టి టెలిగ్రామ్లో మీరు ఇంకా జాయిన్ అయిపోతే టెలిగ్రామ్లో ఉండండి. టెలిగ్రామ్లో ఉంటే కనుక అందరికంటే ఫస్ట్ అప్డేట్ మీరే పొందుతారు. ఓకేనా, కంపల్సరీ టెలిగ్రామ్లో ఉండండి. ఆ పీడిఎఫ్ని కూడా నేను టెలిగ్రామ్లో పెట్టడం అయితే జరిగింది. సో మొత్తానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్ ఏదైతే 2 June నుంచి అయితే కొత్త నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. దాని నుంచి ఎవరైతే అప్లై చేస్తున్నారో, కొత్తగా అప్లై చేసే వాళ్ళు కంపల్సరీ ఆధార్కి సంబంధించినటువంటి నెంబర్ తోటి మీరు ఎనబుల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా కింద 9th May నాడైతే మేము రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ ఉంది. ఎవరైతే మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, రిజిస్ట్రేషన్లో మీకు ఏమైనా తప్పులు ఉంటే కనుక, ఒకవేళ మీరు ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఈ నెంబర్ ఇవ్వకపోయినా, అంటే ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా 31 May 2025 వరకు మీకు ఛాన్స్ ఇస్తున్నాము. ఆ ఛాన్స్ లోపు ఎటువంటి ఎడిట్ ఉన్నా కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ యొక్క నోటీస్లో చెప్పడం అయితే జరిగిందనమాట. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ఇది వరకు అంటే ఒక్కసారి క్యాలెండర్ చూసుకున్నట్లయితే, సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇది మనకు రిలీజ్ అయినటువంటి క్యాలెండర్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏదైతే phase 13 ఉందో, ఎస్ఎస్సి phase 13 ఉందో, అది మనకి 2 June నుంచి అయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే మొదటిసారి ఎస్ఎస్సిలో ఉద్యోగం అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు, అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరీ మీరు రిజిస్ట్రేషన్లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని మీరు కంపల్సరీ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఆధార్ కార్డ్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ మెన్షన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మొదటిసారి అప్లై చేసే వాళ్ళు ఏంటంటే, మీరు 2వ డేట్ నుంచి అప్లై చేసినటువంటి కొత్త నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటుందో దానికి మీరు అప్లై చేసేటప్పుడే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మీ డీటెయిల్స్ అని ఇవ్వండి. మీరు ఇప్పుడేం కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోకండి. అయితే ఎవరైతే ఎగ్జిస్టింగ్, అంటే ఎవరైతే ఇది వరకు అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో, అంటే ఇది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు క్యాండిడేట్స్ ఉన్నారో, మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు ప్రజెంట్ ఇప్పుడే లాగిన్ అయ్యి ఈ మంత్ అంటే May 31వ డేట్ లోపు మీరు కంపల్సరీ దాన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు ఇక్కడ షో కూడా చేస్తున్నారు, నేను మీకు అది కూడా చూస్తా చూడండి. ఇది ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కదా. ఇక్కడ లాగిన్ మీద మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీరైతే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ కానీ మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా కూడా మీ ఈ పాస్వర్డ్ అయితే మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు మర్చిపోతే కనుక మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చిండ్రో ఆ ఈమెయిల్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ లో ఎస్ఎస్సి అని చెప్పేసి టైప్ చేయండి. ఆ రోజు మీకు వచ్చినటువంటి మెయిల్ మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు అయితే లభిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే, ప్రజెంట్ మీరు ఇప్పుడు లాగిన్ అయితే అవ్వండి. సో వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అని కింద ఉంటుంది. ప్రజెంట్ మనకి ఇప్పుడు ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే లేవు కాబట్టి ఇక్కడ మనకు నిల్ అయితే ఉంది, ఎటువంటి ఇది కనిపిస్తలేదు. సో మీరు ఏం చేస్తారంటే, మనకి ఇక్కడ పైన చూసుకున్నట్టే మనకు ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది వరకు మనకు కనిపించదు. ఒకసారి మీకు ఎడిట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్టయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒకవేళ గతంలో మీ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ చేసినా, మీ కేటగిరీ మిస్టేక్
చేసినా, ఒకవేళ మీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎటువంటి డీటెయిల్స్ కూడా మీరు మిస్టేక్ ఇచ్చినా కూడా ప్రజెంట్ మీరు వాటన్నిటిని కూడా కరెక్షన్ చేసుకోనికి ఇది మీకు సువర్ణ అవకాశం. ఈ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకండి. ఇక్కడ చూసుకున్నట్లయితే డూ హ్యావ్ ఆధార్ అని చెప్పేసి అడుగుతుంది కదా, ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు నో మీద ఉంటే కనుక కంపల్సరీ మీకు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ 2 ప్లేస్లో అయితే ఇవ్వండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మీ డీటెయిల్స్ అనేది మీకు ఆటోమేటిక్ కనిపిస్తాయి. ఒకవేళ ఎలాంటి మిస్టేక్స్ లేకపోతే ఏం కాదండి, ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తుంటే కనుక వాటన్నిటిని మీరు ప్రజెంట్ రెక్టిఫై అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా, దీన్ని నోనే ఉంచండి, దాని ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి. అదేవిధంగా మీ జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఒకవేళ మిస్టేక్ చేసుకుంటే కనుక మీరు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి ఛాన్స్ ఈ మే 31 డేట్ లోపు మీరు ప్రతిదీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. మీ ఫాదర్ నేము, మదర్ నేము, అదేవిధంగా మీ యొక్క బోర్డు కానీ, మీ రూల్ నెంబర్ కానీ, ఏదైనా కానీ. చాలా మంది మిస్టేక్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారండి. మిస్టేక్ చేసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ మీరైతే దీన్ని చెక్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు గతంలో ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉండి ప్రజెంట్ నేను డిగ్రీ ఇవ్వాలనుకుంటే కూడా మీరు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ కానీ, మీ ఈమెయిల్ ఐడి కానీ ఏది కూడా మీరు కొత్తగా ఇవ్వాలనుకున్నా, ఏమి రెక్టిఫై చేయాలనుకున్నా మీరు వీటిని ఇచ్చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశారంటే వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్. సో ఈ రకంగా మీకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేశారంటే అన్ని వ్యాలిడేట్ అయిపోతుంది. వన్స్ వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ అని చెప్పేసి అయితే వస్తుందన్నమాట. తర్వాత మీ కేటగిరీ కానీ, అదేవిధంగా మీ నేషనాలిటీ కానీ, అదేవిధంగా మీకు ఏమైనా పుట్టుమచ్చలు మీరు ఏమైనా మిస్ అయితే కనుక వాటిని కూడా ప్రజెంట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నోనే ఉంచేసేయండి. అదేవిధంగా అడ్రస్ అండి, అడ్రస్, మీ స్టేట్, మీ డిస్ట్రిక్ట్, మీ పిన్ కోడ్ అన్ని కరెక్ట్ ఇచ్చేయండి. అదేవిధంగా ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా మీ ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ ఒకటైతే ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయని ఆటోమేటిక్లీ కింద మొత్తం మీరు పైన ఇచ్చినటువంటి అడ్రస్ మొత్తం ఫిల్ అయితే అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ ఉందిగా, సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా ఓకే అడుగుతుంది. లాస్ట్కి వచ్చేసి డిక్లరేషన్ ఉంటుంది అనమాట. ఈ డిక్లరేషన్ లో ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేసేసి ప్రివ్యూ ఓటీఆర్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా, మీరు దాని మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ అక్కడ క్లిక్ చేయగానే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మీకు కనిపిస్తాయి. అన్ని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ప్రింట్ అని చెప్పేసి ఉంటుంది కదా, ప్రింట్ మీద క్లిక్ చేసి కూడా మీరు వీటిని ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ప్రివ్యూ చూసిన తర్వాత లాస్ట్ మనకు డిక్లేర్ అని ఉంది కదా, డిక్లేర్ మీద క్లిక్ చేయని ఈ రకంగా డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. సో అప్పుడు మీరు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ రకంగా మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ప్రతి ఒక్కటి రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకు ఎస్ఎస్సి నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ అండి. తర్వాత మీరు ఏమైనా ఎడిట్ చేద్దాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా మీకు తవ్వదు. ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత కూడా ఒకసారి ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ తోటి ఒకసారి రకంగా కంపల్సరీ ప్రతి ఒక్క అభ్యర్థి చేసుకునే ప్రయత్నం చేయండి. అక్కడ మీకు మొబైల్ నెంబర్ని, అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడిని కంపల్సరీ ఒకసారి అప్డేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఎస్ఎస్సి నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ఎస్సి నుంచి మనకు 2వ డేట్ నుంచి కొత్త నోటిఫికేషన్స్ అన్ని కూడా అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. నోటిఫికేషన్స్ అన్నిటి గురించి కూడా నేను మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చేస్తూ ఉంటాను. ఏదైనా అత్యున్నతమైనటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను యూట్యూబ్లో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ప్రతి చిన్న విషయానికి వీడియో అయితే చేయను. బట్ ఏది ఉన్నా కూడా కంపల్సరీ టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదనుకుంటే మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేశారంటే మీకు అక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి జాయిన్ అయితే ఉండండి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.